శ్రీకాకుళం జిల్లా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకరను వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. టెక్కలి నియోజకవర్గంలో అర్హులైన వారి పెన్షన్లను తొలగించారంటూ బాధితులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఇక వృద్ధులు వికలాంగులపై రాజకీయ కక్ష ప్రదర్శించడం దారుణమని ఎమ్మెల్సీ దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ అమౌంట్ను 4,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి పేదలపై అన్యాయంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. నీకేంటి బాధ అని అడుగుతుంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్ అడగకూడదా? ఈ అమ్మాయి గురించి పెన్షన్ తీసేస్తే అడగకూడదా? పెడుతున్నాను. అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్, కింజరాపు అచ్చెన్నాయుడు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారి లేఖ. కింజరాపు అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వారు కోటబొమ్మాలి మండలం పరిధిలో గల తాటిపర్తి సచివాలయం పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించిన 20 మంది పింఛన్దారులను అనర్హులుగా ఉండి పింఛన్లు పొందుతున్నారని, సదరు పింఛన్లపై దర్యాప్తు జరిపి ఆ పింఛన్లు నిలుపుదల చేయవలసిందిగా కోరుతున్నాను. అచ్చెన్నాయుడు లెటర్. ఇది దుర్మార్గం కాదా? అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి లెటర్లో 20 మంది పెన్షన్లు రద్దు చేయమని ఇచ్చినటువంటి లెటర్లో ఈయన పెద్ద ఆయన ఉన్నారు. 75 సంవత్సరాల వృద్ధుడు, ఈయన ఒక 68 సంవత్సరాల వృద్ధుడు, ఈమె ఒక వికలాంగురాలు. ఇలాంటి వాళ్ళు ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి రావటానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వృద్ధులందరికీ కూడా, వితంతువులందరికీ కూడా కక్ష సాధింపు చర్యలతో ఈ పెన్షన్ని రద్దు చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకు రద్దు చేశారో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మంత్రి చెప్పేస్తే రద్దు చేసేస్తారా? మంత్రి చెప్పడానికి మంత్రి ఎవరని అడుగుతున్నాను. వీళ్ళ అర్హతలు ఎక్కడికి పోయాయని అడుగుతున్నాను. పేదవాడు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి అర్హత ప్రకారం ఇచ్చినటువంటి పెన్షన్ని ఒక లబ్ధిదారుణ్ణి ఏ రకంగా మీరు రద్దు చేయాలనుకుంటున్నారో నాకు చెప్పాలని అడుగుతున్నాను. నేను కలెక్టర్ గారికి ఇప్పుడు అడిగాను. ఒకవేళ దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే దీనిపై నేను మేజర్ ఇష్యూ చేస్తాను. ఇది నేను ఒక గ్రామానికి, అలాగే మరో గ్రామానికి, పెదబామిడి గ్రామానికి చెందినటువంటి మరో వ్యక్తి పెన్షన్ కూడా రద్దు చేశారు. ఇది ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరి పేర్లు